హలో అండి, అందరికీ నమస్తే. ఏంటి ఇలా ప్లెయిన్‌గా కిచెన్ చూపిస్తున్నారా అనుకుంటున్నారా? అయినా మీరు టైటిల్, థంబ్‌నెయిల్ చూసుంటే మీకు అర్థమయ్యి ఉంటది గదా! వాల్‌పేపర్ తెప్పించానండి మీషోలో. ఫస్ట్ టైం నా కోసం నేను చీరలు తెచ్చుకోవడం, డ్రెస్సులు తెచ్చుకోవడం ఇంతే గానీ, ఇలా కిచెన్ ప్రొడక్ట్ తెచ్చేయడం ఫస్ట్ టైం అనమాట. అయితే ఇలా వాల్‌పేపర్ తెప్పించాను. ఇదొచ్చేసి రూ. 131 అండి. ఇలా మంచిగా ప్యాక్ చేసుంది. ఫ్రీ సైజు ఒకటి అండ్ బ్లాక్ కలర్ తెప్పించాను. ఇదంతా కూడా ఇలా డీటెయిల్స్ అయితే మంచిగా రాసున్నాయి. ఇలా మీరు క్యూఆర్ కోడ్ ద్వారా కూడా స్కాన్ చేస్తే వస్తుందేమో చూసుకోండి. అండ్ ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం. ఈ వాల్‌పేపర్ అయితే రూ. 131 పడిందండి. అండ్ 60 సెంటీమీటర్ ఫీట్ అండ్ లెంత్ వచ్చేసి 2 మీటర్స్ అని పెట్టుందండి. అసలు ఎంత ఉంటుంది, నిజంగానే 2 మీటర్స్ ఉంటుందా, అసలు 2 మీటర్ అంటే అసలు ఎంత ఉంటుంది. అండ్ ఇదైతే వాటర్ ప్రూఫ్, ఆయిల్ ప్రూఫ్ అండ్ ఫైర్ ప్రూఫ్ అని కూడా ఉందండి దీని మీద, చూసారు కదా. అండ్ కిచెన్ కూడా ఇది ఇలా వేస్తే పాత కిచెన్ కూడా ఇలా కొత్తగా మారిద్దని కూడా రాశారు. సరే ఎంతవరకు ఇది నిజమా కాదా అని చూద్దాం. అసలు మెయిన్ ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఈ వాల్ స్టిక్కర్ పనిచేస్తుందా, అంటుకుంటుందా, వాల్కి అసలు వాల్ కేర్ ఉండాలా, టైల్స్కి అంటుకుంటుందా, మామూలు గోడకు అంటుకోదా, ఇలాంటి ఎన్నో డౌట్స్ ఉండే. మీకు కూడా అలాంటి డౌట్స్ ఉంటే ఈ వీడియో మీకు క్లారిటీ ఇస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఈ బ్లాకే తీసుకోవడానికి రీజన్ ఏంటంటే చూసారు కదా, మా కిచెన్లో మొత్తం ఇలా బ్లాక్ టైల్స్ ఉంటాయి. సేమ్ ఇదే డిజైన్ తోటి ఫోటో త్రూ చెక్ చేయొచ్చు కదా, అలా అని చూశాను బట్ రాలేదండి. అయితే ఇదే బ్లాక్ కలర్ ఉంటే సరే బ్లాకే కదా, వైట్ కాంబినేషన్తో సేమే ఉంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. అండ్ ఈ పొడుగున వేద్దామని. అండ్ ఎందుకంటే మెయిన్గా అక్కడ ఆయిల్ క్యాన్స్ అవన్నీ పెట్టడం వల్ల ఆయిల్ మరకలన్నీ ఉన్నాయి, చూడడానికి ఏంటో గలీజ్గా అనిపిస్తూ ఉంది. సరే ఇలా మీషోలో రూ. 131కి తక్కువ రేట్లోనే ఉంది కదా, ఎలా ఉంటుందో అసలు తెప్పించి చూద్దామన్నట్టు ఇది తెప్పించానండి. అండ్ ఇది చూస్తే నాకేంటంటే మన పిల్లలకి నోట్స్లో కట్టా వేపిస్తాను చూడండి, అంతకంటే కొంచెం మందంగా ఉందండి, ఇంకంతే. అండ్ వెనక మాత్రం ఇలా వైట్ పేపర్తో స్టిక్ చేసి ఉంది. ఇలా పట్టుకుంటే మాత్రం సాఫ్ట్గా అని అనిపిస్తూ ఉంది. ఇలా చేత్తోటి తీస్తే అదైతే గమ్ము మంచిగానే అంటుకుంటుందండి. మరి గోడకి ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ముందైతే ఈ పొడుగున వేద్దామని ఒక ప్లాను. అసలు నాకు అనిపించింది అసలు ఇంత ఇంత పొడుగుకి సరిపోతుందా, అసలు 2 మీటర్స్ అంటే ఎంత ఉంటుంది ఏంటా అని. ఇంకా అది చెక్ చేయడం కోసం అసలు 2 మీటర్స్ అంటే ఎంత, 60 హైట్ ఉంది కదా, హైట్ ఎంత ఉంటుంది అని చెప్పేసి టేప్తో కొలుద్దామని చెప్పేసి అనుకున్నాను. ఫస్ట్ అయితే ఇలా పెట్టి చూస్తే మాత్రం హైట్ అయితే పెద్దగానే ఉందండి. హైట్ అయితే ఓకే. మరి నాకు నెక్స్ట్ కావాల్సింది ఈ పొడుగు. అందుకని చెప్పేసి ముందైతే టేప్ తీసుకొని కొలవడం స్టార్ట్ చేశాను. హైట్ మాత్రం ఈ సేమ్ అయితే 60 సెంటీమీటర్లే ఉందండి. మనం కరెక్ట్గా 60 సెంటీమీటర్ని మీ టేప్తో చూసుకున్నారనుకోండి, నేను చెప్పిన అర్థం కాదు కాబట్టి టేప్ తోటి 60 సెంటీమీటర్లు ఎంత పొడుగుందో చూసుకోండి. మీది ఏదైనా వస్తువుకి అన్న దేనికన్నా కావాలనుకుంటే హైట్ మాత్రం 60 ఉందండి, పొడుగు మాత్రం 2 మీటర్స్ ఉంది. ఇంకా టేప్ తీసుకొని 2 మీటర్స్ ఎంత ఉంటుందో అంత సైజు సరిపోతుందా అని క్యాలిక్యులేట్ చేసుకోండి. నాకైతే ఈ పొడుగు అయితే ఓకే అండి. నెక్స్ట్ అయితే ఇది వాటర్ ప్రూఫ్ అన్నారు కదా, ఒకసారి చూద్దాం, మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వాటర్తో టెస్ట్ అయితే చేయడం స్టార్ట్ చేశానండి. ఈ వాటర్ వేసిన తర్వాత ఇదైతే కొంచెం కూడా పీల్చుకోలేదు. సేమ్ పక్కన ఎలా ఉందో అది కూడా అలానే ఉంది. అండ్ ఇది తుడిచిన తర్వాత కింద వైపు ఏమన్నా ఎవాపరేట్ పీల్చుకుందా అని మాత్రం చూపిద్దామని చెప్పేసి ఇలా వెనక్కి తిప్పి కూడా చూపిస్తున్నాను చూడండి. వెనక్కి వైపు కూడా ఏమీ వాటర్ అయితే రాలేదండి. ఇంకా ఇది వాటర్ ప్రూఫ్ అని కన్ఫర్మ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆయిల్ ప్రూఫ్. మనకి ఏదైనా ఆయిల్ పడితే కూడా తుడుచుకోవడానికి పోతుందా అని చూపించడానికి ఆయిల్ టెస్ట్ కూడా చేశానండి. ఆయిల్ కూడా చక్కగా ఇలా అంటుకుపోకుండా ఉంది. అండ్ ఇలా క్లాత్ పెట్టి తుడిచేయగానే ఆయిల్ కూడా చక్కగా వచ్చేసిందండి. ఆయిల్ టెస్ట్లో కూడా ఇది పాస్ అయిపోయిందనే చెప్పాలి. ఇది ఆయిల్ ప్రూఫ్ అని కూడా అర్థం చేసుకోవాలి. ఇది కూడా నాకు చాలా నచ్చేసింది. అండ్ ఫైనల్గా ఫైర్ ప్రూఫ్. అందుకని చెప్పేసి ఇలా క్యాండిల్ అంటించి దగ్గరికి ఇలా పెడుతూ ఉన్నాను. అయినా కానీ ఏమీ పీల్చుకున్నట్టు ఇట్లా గుంజకపోయినట్టు ఏం అనిపించలేదండి. అలా అయితే మనం ఇలా వాళ్ళకే కాదు, ఇలా పైన కింద పెట్టేసుకున్నప్పుడు ఏమన్నా వండుకున్న గిన్నెలు అలాంటివి పెట్టుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదేమో అనిపించింది. ఇదైతే ఫైనల్గా ఫైర్ ప్రూఫ్ కూడా చక్కగా ఆమోదం పొందింది. అండ్ నెక్స్ట్ ఇలా బ్యాక్ సైడ్ తీస్తే ఇలా లైన్స్ అవన్నీ ఉన్నాయండి, మార్క్స్. ఏదైనా మనం సైజ్ కోసం కట్ చేసుకున్నా కూడా ఈ లైన్స్ తోటి మనం యూజ్ చేసుకోవచ్చు. ముందైతే మనం ఏ వాల్కి వేద్దాం అనుకున్నా, ఏ ప్లేస్కి వేద్దామన్నా దాన్ని అయితే కొంచెం మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఏమైనా మరకలు ఉంటే అవన్నీ కూడా తుడిచేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసి కొంచెం అంటించుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఉంది వాల్పేపర్. మరి అసలు నిజంగానే ఇది స్టిక్ అవుతుందా లేదా అనేది అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. మనం ఏదైతే ఎక్కడైతే వేసుకోవాలనుకుంటున్నామో
తర్వాత ఆ కార్నర్ ఇలా అంటించుకొని కరెక్ట్ సైజ్ చూసుకొని ముందైతే కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకోవడం వల్ల మనకి వేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. మరీ పెద్ద పెద్ద సైజు ఒకేసారి వేద్దామని అనుకోకండి. చాలా పెద్ద ప్లేస్ అనుకోండి, కొంచెం కొంచెం పీసెస్ యాడ్ చేసుకుంటే నీట్గా వచ్చేసిద్ది. నేనైతే హైట్ కోసం ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఆ హైట్ని అయితే కట్ చేశానండి. ఇంకా మనం వాటర్తో కడుగుతాం కాబట్టి కొంచెం తక్కువ పైనకి ఉండేటట్టు చేశాను. మనం వేసిన తర్వాత మాత్రం ఇలా క్లాత్తో రుద్దుకుంటూ చిన్నగా వేసుకుంటే అయితండి చాలా మంచిగా అంటుకుపోతుంది. ఒక్కసారి ముడతొచ్చిందని మీరు తీసారా, అది అంటుకుపోదండి. మళ్ళీ ఇంకా దానికి ఉన్న సున్నం అలా వచ్చేస్తుంది. అందుకే వేసేటప్పుడే జాగ్రత్తగా ఇద్దరు ఉండి వేయండి. ఇలా స్విచ్ బోర్డులు ఏమైనా వస్తే వాటి సైజు కట్ చేసుకొని వేస్తే నీట్గా వస్తుంది. నేను ఈ స్విచ్ బోర్డుకి కూడా ఇలా నీట్గా వేసాను. దీనికైతే మా వారు హెల్ప్ చేశారు. ఇద్దరు ఉంటే మాత్రం చిన్నగా వేసుకుంటూ ఒకరు తీస్తూ ఉంటే ఒకరు వేయచ్చు. ఇలా వేసిన తర్వాత మాత్రం ఇలా క్లాత్తో రఫ్ చేస్తూ ఉంటే చాలా బాగా వచ్చిద్ది. లేదంటే మీరు చిన్నగా లేదంటే ఒకరు స్టిక్కర్ తీస్తూ ఉంటే ఒకరు చిన్న పేపర్ని ఫోల్డ్ చేసి ఆ పేపర్తో రుద్దుకుంటూ వచ్చారనుకోండి ఇంకా నీట్గా వచ్చేసింది. ఫైనల్గా చూడండి నా కిచెన్ లుక్ ఎంత మారిపోయిందో. మంచి మోడర్న్ కిచెన్గా అయిపోయింది కదా. ఇంకా చాలా మార్పులు అయితే నా కిచెన్కి చేస్తూ ఉన్నానండి. ఏం మార్పులు చేస్తున్నాను, నా కిచెన్ని ఎంత మంచిగా మార్చుకుంటున్నాను చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. నా మీషో ఈ వాల్పేపర్ మీద రివ్యూ ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. బాయ్.